గైస్ ఆల్రెడీ అయితే మనం కెమిస్ట్రీ అనేది కంప్లీట్ చేసాం. అన్ని షిఫ్ట్‌లలో సంబంధించిన బిట్స్ అనేవి. సో, అయితే ఇప్పుడు మనం ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? సో, వాట్ డిటర్మైన్స్ ద ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై ద కరెంట్ త్రూ ఏ కండక్టర్ అనమాట. సో, ఈ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి షేప్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా? అంటే కండక్టర్ యొక్క షేప్‌ని బట్టి మనకి ఈ కరెంట్ త్రూ ఏ కండక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. సో, కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఎలక్ట్రోమాగ్నెటిక్ కోసం అడుగుతున్నాడు అనమాట. అంటే సో, ఎలక్ట్రోమాగ్నెట్ అనేది ఒక డివైస్ అండి. ఇది మనకి ఏం యూజ్ అవుతుందంటే ఇది మనకి అంటే ఎనర్జీని ఏం చేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మారుస్తుందన్నమాట. అంటే ఒక వైర్లో కరెంట్ పాస్ అయింది అనుకోండి మధ్యలో. ఈ వైర్లో కరెంట్ పాస్ అయితే ఈ వైర్ చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ అడిగిన దాని ప్రకారంగా చూస్తే ఇవి మనకి ఇది కాదు. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్ కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇది కూడా కాదు. సో, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే నైదర్ స్టేట్మెంట్ 1 నార్ 2 అన్నమాట. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమడుగుతున్నాడు. ఇక్కడ మనకి స్నెల్స్ లాకి రిలేటెడ్గా అడుగుతున్నాడు అండి. ఇది స్నెల్స్ లాకి రిలేటెడ్. వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 medium of refractive index n2 so that the angle of incidence I and the angle of refraction r. సో ఇక్కడ మనకి n1/n2 అంటున్నాడు. యాక్చువల్గా స్నెల్స్లా మీరు చూసినట్లయితే అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకి స్నెల్స్లా ఫార్ములా అనేది మనకు తెలియాలన్నమాట. స్నెల్స్లా ఫార్ములా ఏంటి? n1 sin θ1 ఈక్వల్ టు n2 sin θ2. అంటే ఇక్కడ θ1 θ2 అనేవి ఒకటి ఇన్సిడెంట్ యాంగిల్ అయితే ఇంకోటి రిఫ్రాక్టెడ్ యాంగిల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సిడెంట్ యాంగిల్, θ1 బదులు మనం ఇన్సిడెంట్ సైన్ ఐ అనుకోవచ్చు, ఈ θ2ని మనం సైన్ ఆర్ అని కూడా అనుకోవచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది? సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది ఏమవుతుంది? సైన్ ఐ బై సైన్ ఆర్ ఇటు వచ్చింది అనుకోండి, n1 అటు వెళ్తే ఏమవుతుంది? n2/n1 కదా అవుతుంది. అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది n2/n1, కానీ ఇక్కడ n1/n2 అని అడుగుతున్నాడు. అంటే రివర్స్లో వస్తుంది, సైన్ ఆర్ బై సైన్ ఐ వస్తుంది. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఏమడుగుతున్నాడు. ఇది కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం అడుగుతున్నాడు. ద ప్యాటర్న్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో దీనికోసం అనేది అడుగుతున్నాడు మనకి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా? సేమ్ క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. వి అబ్జర్వ్ జామెట్రికల్ షాడో ఆఫ్ ద ఒపాక్యూ ఆబ్జెక్ట్ వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. దిస్ ఈజ్ డ్యూ టు. యాక్చువల్గా మనకి లైట్ అనేది ఒక జామెట్రికల్, అంటే మనం లైట్ ఎలా వెళ్తుంది అనుకుంటున్నాం? ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అనుకుంటాం. లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అప్పుడు మనం 3 విధాలుగా ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. ఒకటి ఒపాక్యూ, ఇంకోటి ట్రాన్స్లూసెంట్, ఇంకోటి ట్రాన్స్పరెంట్. ఓకేనా? ఈ 3 థింగ్స్ మనం నేర్చుకుంటాం. 6th క్లాస్ ఎన్సీఆర్టీలో అవే ఉంటాయి టాపిక్స్. సో ఒపాక్యూ అంటే ఒక ఆబ్జెక్ట్ కంప్లీట్గా లైట్ని ఆపేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం జామెట్రికల్ అడిగాడు కాబట్టి సో దిస్ ఈజ్ డ్యూ టు ఎందుకు జరుగుతుందంటే ద లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పుకోవచ్చు. లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. నెక్స్ట్, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఎర్త్ ఆన్ ద మూన్. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఎర్త్ ఆన్ ద మూన్ ఈజ్ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో కొన్నిసార్లు క్వశ్చన్లో ఈ వాల్యూస్ కూడా అడగొచ్చండి. ఇక్కడ మనకి గ్రావిటేషన్ 6 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే మాస్ ఆఫ్ ది ఎర్త్ అంటాడు 6 × 10⁻24 కేజీస్. మాస్ ఆఫ్ ద మూన్ వచ్చేసి 8 × 10⁻22 కేజీస్. దీన్ని సాల్వ్ చేయాలండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ ఈజ్ 4 × 10⁸ మీటర్స్ అని ఇచ్చాడు. మీకు ఇంతకు ముందు వీడియోస్లో నేను ఫార్ములా కూడా ఇచ్చాను. ఏంటి? ఫోర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఏంటి? gm1m2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మీరు ఈ వాల్యూస్ వేసారనుకోండి, m1 m2 వాల్యూస్ వేసి డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అన్నమాట. సో దాన్ని స్క్వేర్ చేసి వేసారనుకోండి, అప్పుడు మీకు అప్రాక్సిమేట్గా వాల్యూ అనేది 2 × 10⁻20 న్యూటన్స్ అని వస్తుంది అన్నమాట.
ఓకేనా. 2 ఇంటూ 10⁻20 న్యూటన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1.8 ఇంటూ 10⁻20 అప్రాక్సిమేట్లీ కనిపెట్టవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ an object is kept at a distance of 20 centimeters in front of a concave mirror, ఏమంటున్నాడు? ద రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్. సో మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద మిర్రర్ ఈజ్ అని అడుగుతున్నాడు. మ్యాగ్నిఫికేషన్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటండి? ఫార్ములా -v/u వస్తుందన్నమాట. అన్నిటికీ మైనస్ ఉంది, సో ఎలిమినేషన్ చేయలేము. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ద రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అన్నాడు. ఇక్కడ ప్రాపర్టీస్ చూసినట్లయితే మనకి ఆబ్జెక్ట్ అనేది సేమ్ డిస్టెన్స్లో వస్తుందన్నమాట. అంటే సేమ్ డిస్టెన్స్లో మనకు రావడం వల్ల మనకి రెండు వాల్యూస్ రెండింటి యొక్క డిస్టెన్స్ సేమ్ అవుతుంది. -20/20. సో -1 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ఫర్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ద ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ అని అడుగుతున్నాడు అనమాట. ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఎలా ఉంటుందని అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ అన్నాడంటే దాని అర్థం మనకి అకార్డింగ్ టు మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని యూజ్ చేసినట్లయితే మనకి కొన్ని లైన్స్ వస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తెలుసు కదా మీకు ఎలా ఉంటాయో. సో మనకి నార్త్ పోల్, సౌత్ పోల్. సో దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ కరెక్ట్గా ఉంటుందంటే, ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే మనకి సెంటర్లో ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి సెంటర్లోనే ఎక్కువ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే మనకి సెంటర్లోనే మ్యాక్సిమం ఉంటుందన్నమాట. ఆప్షన్ డి ఈజ్ ద మినిమం కదా, ఇది మ్యాక్సిమం ఎట్ ద సెంటర్ ఇక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూద్దాం ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి. ఏ బాల్ ఆఫ్ మాస్ 0.5 kg ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్. ఓకేనా, ఒక బాల్ ఉందంట 0.5 kg అంట. సో దాన్ని వెర్టికల్లీ అప్వర్డ్స్ అంట. హైట్ ఏమించో 20 మీటర్స్ అంటున్నాడు. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాల్ ఈజ్ అని అడుగుతున్నాడు. అంటే ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏంటి? మనకి ఇక్కడ యూ, ఫైనల్ వెలాసిటీ అంటే వి. సో ఇక్కడ మనకి హైట్ ఇచ్చాడు, తర్వాత మాస్ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ గ్రావిటీ 10 తీసుకోమంటున్నాడు అనమాట. సో ఇనీషియల్ వెలాసిటీ మనకు కావాలనుకుంటే మనం ఏం తీసుకోవాలి? యాక్చువల్గా మనకి ఫార్ములాస్ ఉంటాయి. u = v = u + at, v² - u² = 2as. సో ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి కదా. సో ఇలాంటివి తీసుకున్నా మనకు సరిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను v² - u² అంటే మనకి కింద నుంచి వెర్టికల్గా అప్వర్డ్స్ అయితే v మనకి ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది, u మ్యాక్సిమం ఉంటుంది. అంటే v 0 అంటే v ఉండదు అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ 2as అంటే a 10 తీసుకోమన్నాడు, s 20 ఇచ్చాడు. ఇక్కడ 2 20s are 40, 40 × 10 అంటే 400. స్క్వేర్ ఇట్ వస్తే √400 అవుతుంది. సో మనకి ఏమవుతుంది? 20 కదా అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గా అలాగ మనం చేసేయచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ నాట్ యూటిలైజ్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్? ఇది ఆల్రెడీ నేను చెప్పాను క్వశ్చన్ ఇది. సో నాట్ యూటిలైజ్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో మ్యాగ్నెటిక్ కంపస్. ఇంకడేం అడుగుతున్నాడు? ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై స్పెరికల్ మిర్రర్ ఈజ్ +0.5. ఎప్పుడైనా ప్లస్ ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, అది వర్చువల్. ఓకేనా, వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్ అనమాట. ఓకేనా, మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి లైట్కి సంబంధించి నేను క్లాసెస్ చేశాను. ఓకేనా, అది ఒక్కటి చూస్తే చాలు, ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఈజీగా చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఏ క్యూబిక్ వుడెన్ బ్లాక్ ఆఫ్ సైడ్ 2 మీటర్స్ అంట ఒక టేబుల్ టాప్ మీద ఉంది అంట. అంటే ఒక టేబుల్ మీద ఉంది. సో దాని యొక్క మాస్ అంట 10 kg అంట. అయితే ప్రెషర్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై వుడెన్ బ్లాక్ ఆన్ ద టేబుల్ టాప్. టేబుల్ మీద దాని యొక్క ప్రెషర్ ఎంత పడుతుంది? ఇక్కడ మీరు గ్రావిటీని 10 m/s² అని తీసుకోవచ్చు అంటున్నాడు. సో ఇక్కడ మీరు గుర్తురాగానే ఇక్కడ ప్రెషర్ అని అన్నప్పుడు మీకు ప్రెషర్ ఫార్ములా ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ పర్ ఏరియా కదా, అంతే కదా, ఫోర్స్ పర్ ఏరియా. మరి క్వశ్చన్లో మనకి ఫోర్స్ ఇచ్చాడా? ఫోర్స్ అవ్వలేదు. మరి క్వశ్చన్లో ఫోర్స్ అవ్వకపోతే మనం ముందు ఫోర్స్ని కనిపెట్టాలి, తర్వాత ఏరియాని కనిపెట్టాలి. ఈ రెండు కనిపెట్టిన తర్వాతే కదా మనం ప్రెషర్ని కనిపెట్టగలం. సో ఇప్పుడు నాకు ఫోర్స్ కావాలంటే నేను ఏం చేయాలి? ఫోర్స్ ఫార్ములా తెలియాలి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ యాక్సిలరేషన్ ఆల్రెడీ మనకి గ్రావిటీ 10 తీసుకోమన్నాడు కదా. మాస్ ఎంత ఇచ్చాడు? 10 kg ఇచ్చాడు. అంటే 10 × 10 ఏమవుతుంది?
100 న్యూటనే కదా అవుతుంది. సో 100 న్యూటన్స్ కాస్త ఏమైంది, మనకి ఫోర్స్ వచ్చింది. సో టేబుల్ టాప్ మీద ఉన్నప్పుడు క్యూబిక్ మొత్తం మనం కట్టాల్సిన అవసరం లేదు, ఒక ఫేసే కదా టేబుల్ మీద ఉంటుంది. సో 1 ఫేస్ ఆఫ్ ఏరియా మనం ఏం చేస్తాము, సో క్యూబిక్ అంటే క్యూబ్ యొక్క 1 ఫేస్ కనిపెట్టాలంటే అది ఏ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 2 మీటర్స్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అంతే. అంటే దీని అర్థం ఏంటి, పీ ఈక్వల్ టు మనకి 100/4 చేస్తే వచ్చేస్తుంది అనమాట. 100/4 అంటే ఎంత, 25. సో 25 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కొన్నిసార్లు ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాకుండా పిఏ అంటాడు, పిఏ అంటే పాస్కల్ అనమాట. ఓకేనా, సో అలాగైనా మనం చెప్పొచ్చు. ఐ హోప్ ఈ క్వశ్చన్ నేను చిన్నదిగా ఇక్కడ రాశాను, పర్లేదు, మీ అందరికి అర్థమైంది కదా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ ఫ్రమ్ ద కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాడు. సో కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ద రిఫ్లెక్టెడ్ లైట్ విల్ బీ. సో ఏమవుతుంది ఇక్కడ, డైవర్జ్ అవుతుంది. కాన్వెక్స్ మిర్రర్ తెలుసు కదా ఎలా ఉంటుందో, లోపడగా లోతుగా ఉంటే కాన్కేవ్, ఇలాగ ఉంటే కాన్వెక్స్. సో ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది పడినప్పుడు ఇట్ అపియర్స్ టు బీ డైవర్జ్ మాట మనకి. ఓకేనా, డయాగ్రామ్ ఈజీగా చెప్పచ్చు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఇక్కడ చూడండి, వెన్ ద వైట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ గ్లాస్ ప్రిజమ్. సో గ్లాస్ ప్రిజమ్ మీద మనకి వస్తున్నప్పుడు అంటే ఒక ప్రిజమ్ మీద ఒక లైట్ పడుతుంది, ఇది కూడా నేను చెప్పాను, అండర్గోస్ ఏ డిస్పర్షన్. అసలు డిస్పర్షన్ అంటే ఏంటి, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. దిస్ ఫెనోమినన్ ఈజ్ నోన్ యాజ్ అని అడుగుతున్నాడు. చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ బీయింగ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. ఓకేనా, అందులో నుంచి యాక్చువల్గా చెప్పాలంటే 7 కలర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ప్రిజమ్ లోపల నుంచి ఒక వైట్ లైట్ కానీ ట్రావెల్ అయితే అందులో నుంచి మనకి 7 కలర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్సా. ఓకే, సో ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్లా ఉంది, విజ్ఞాన్ రత్న అని ఉంది ఇక్కడ. సో చూద్దాం, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఛార్జ్, ద వర్క్ డన్ ఇన్ ఏ మూవింగ్ ఛార్జ్ క్యూ అక్రాస్ 2 పాయింట్స్ హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ కే. సో దానిది ఏమవుతుంది అంటున్నారు, క్యూకే అవుతుంది. ఎలా సార్ క్యూకే అని చెప్పేశారంటే తెలుసు కదా, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని. సో అక్కడ మనం ఇవి తీసుకుంటాం, ఈ వాల్యూస్ అనేవి తీసుకుంటాం అన్నమాట. అందుకే ఇక్కడ మనకి క్యూ ఇంటూ డెల్టా వి వస్తుంది. అంటే డెల్టా వి అంటే డెల్టా వి ప్లేస్లో ఇక్కడ కే తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, క్యూ అనేది ఛార్జ్, దీని యూనిట్స్ కూలమ్స్లో చెప్తూ ఉంటాం. ఇక్కడ వి అంటే వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి అంటాం వోల్ట్స్. ఇక్కడ వాడికి కే ఇచ్చాడు కాబట్టి కే తీసుకున్నాం. ఓకేనా, సో అది వర్క్ డన్ యొక్క యూనిట్స్ ఏంటి, జౌల్స్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంట్స్ ద రేట్ అట్ విచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ డిసిపేటెడ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. తెలుసు కదా, డైరెక్టర్ క్వశ్చన్ ఇది, ఎలక్ట్రిక్ పవర్. యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ, యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ కెన్ బీ గివెన్ బై అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ ఫర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇదేంటి డైరెక్టర్గా డెఫినేషన్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఓకేనా, యూనిఫామ్ యాక్సెలరేషన్, మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్. అంటే ఇక్కడ యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ అని అర్థం మాట. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి ఎస్ ఈక్వల్ టు యూ ప్లస్ వి బై 2 మాట. ఓకేనా, టైం ఉంటే ఇంటూ టీ అంటాం, టీ అంటే టైం అక్కడ. సో యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, వి అంటే ఫైనల్ వెలాసిటీ. సో మనకి ఫైనల్గా మనం ఏం చెప్తామంటే యూనిఫామ్ యాక్సెలరేషన్ అనేది మనం ఇలాగా అర్థమెటిక్ మీన్లో చెప్తాం. ఓకే, సారీ వెలాసిటీ అంటున్నాను, యూనిఫామ్ యాక్సెలరేషన్, మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్ అంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ మాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ లాంగ్ కరెంట్ క్యారీయింగ్ సాలినాయిడ్. ఓకే, సాలినాయిడ్ అంటే ఎలా ఉండాలో మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఇఫ్ రాహుల్ ప్లాట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ దిస్ లాంగ్ కరెంట్ క్యారీయింగ్ సాలినాయిడ్ దెన్ ఇట్ అపియర్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలినాయిడ్ చూడడానికి మనం ఎలా ఉంటుందంటే, ఒక బల్ల తీసుకుంటే ఇక్కడ దీంట్లోని ఇలాగా వైర్లు చుట్టేసి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వీటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి ఇలాగా. ఓకేనా, మీరు డయాగ్రామ్ చూస్తే సాలినాయిడ్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అప్పుడు కావాలంటే మీరు గూగుల్లో సాలినాయిడ్ కొట్టండి. ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఎలా ఉంటాయంటే ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. సో ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఎలా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి, స్ట్రైట్గా ఉండి ఐ మీన్ ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ప్యారలల్ అండ్ యూనిఫామ్ ఈ నేచర్తో ఉంటుంది. ఎక్కడ, ఇన్సైడ్ ద సాలినాయిడ్. అది ఒకవేళ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ మీరు చూసినట్లయితే, అవుట్ సైడ్ ద సాలినాయిడ్ అన్నాడు అనుకోండి, ఫీల్డ్ లైన్స్ అనేవి స్ప్రెడ్ అవుట్ అవుతాయి. ఓకేనా, అలా క్లోజ్డ్ లూప్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, లోపల మాత్రం ఇన్సైడ్ ద సాలినాయిడ్ మాత్రం స్ట్రైట్ అండ్ ప్యారలల్గా యూనిఫామ్లో ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ మనకి ఇన్సైడ్ ద లాంగ్ అన్నారు కాబట్టి యూనిఫామ్ ఎట్ ఆల్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వైట్ లైట్ ఈజ్ డిస్పర్స్డ్ బై ఎ గ్లాస్ ప్రిజమ్ ఇంటూ 7 కలర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్స్ విల్ బి ద డివైడెడ్ లీస్ట్ అంటున్నాడు. సో లీస్ట్ అని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఏంటి డీవియేటెడ్ అంటున్నాడు అంటే తక్కువ బెండింగ్ అయ్యేది ఏంటని అడుగుతున్నాడు. ఎల్లో మాట. యాక్చువల్గా మొత్తం 7 కలర్స్ ఉంటాయండి. విబ్గ్యూర్ అని గుర్తుపెట్టుకోండి. VIBGYOR మొత్తం 7 కలర్స్ ఉంటాయి. రెడ్ అన్నిటికన్నా లీస్ట్గా స్కెటర్ అవుతుంది, అంటే బెండ్ అవుతుంది. వైలెట్ అనేది అందరికన్నా ఎక్కువ బెండ్ అవుతుంది అనమాట. వైలెట్ తర్వాత ఎక్కువ బెండ్ అయ్యేది ఇండిగో, ఇండిగో తర్వాత బ్లూ తర్వాత గ్రీన్ తర్వాత ఎల్లో మాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బ్లూ, ఇండిగో, గ్రీన్ అనేవి ఎక్కువ బెండ్ అవుతాయి ఎల్లోతో పోలిస్తే. వాడు లీస్ట్ బెండ్ ఎవరు అవ్వరని చెప్పేసి అంటే ఎవరు డీవియేట్ అవుతాడని చెప్పేసి అడుగుతున్నాడు. ఎల్లో అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా, బెండింగ్ కానిదంటే బెండింగ్ ఎవరు ఎక్కువ అవుతారంటే ఇక్కడ మనం వైలెట్ ఇవన్నీ చెప్పాలన్నమాట, ఇండిగో. ఓకేనా, రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి, రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ, వైలెట్కి ఇక్కడ ఏంటంటే వేవ్ లెంత్ అనేది తక్కువ. ఓకే, రెడ్ అనేది తక్కువ బెండ్ అవుతుంది, వైలెట్ అనేది ఎక్కువ బెండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ స్ట్రైట్ కరెంటింగ్ క్యారింగ్. ఇది ఆల్రెడీ మనం చేసామండి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని అడిగాడంటే అవి ఎలా ఉంటాయంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పండి. సో మనకి సర్కిల్స్లా ఉంటాయి మాట. ఓకే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి మాట, మనకి సెంటర్డ్ ఆన్ ది కండక్టర్ మాట. అయితే ఇది ఎప్పుడని చెప్తారు ఇవి? స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అన్నప్పుడు ఇది మీరు చెప్పాలన్నమాట. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎప్పుడు వస్తాయి? స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అప్పుడు వస్తాయన్నమాట. ఓకేనా, ఇక్కడ డయాగ్రామ్ చూసారు కదా ఎలా ఉందో. ఇంకో ఇక్కడ కరెంట్ చూడండి, కరెంట్ పాసింగ్ అనేది ఇక్కడ మనకి ఇలా ఉంటాయి. వీటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకేనా, ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అంటున్నాడు. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టాడంట. అయితే దాని ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 సెంటీమీటర్స్ సేమ్ సైడ్ అంట యాజ్ ద ఆబ్జెక్టివ్. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందంట. ఒక కాన్కేవ్ మిర్రర్లోని ఆబ్జెక్ట్ ఇక్కడే ఉందంట, దాని ఇమేజ్ కూడా ఇక్కడే ఫామ్ అయిందంట. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది, ఇమేజ్ ఇక్కడే ఉంది. సో ఏమంటున్నాడు? ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద మిర్రర్ అని అడుగుతున్నాడు అనమాట. అంటే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? M = -v/u కదా. సో -v/u కాబట్టి నేను ఆల్రెడీ సైన్ కన్వెక్షన్ చెప్పాను. ఇటు సైడ్ ఉంటే ప్లస్, ఇటు సైడ్ ఉంటే మైనస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ v = 60 ఇచ్చాడు, ఇది v అండ్ ఇది వచ్చేసి u మాట. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? v. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే v వాల్యూ ఏం చేస్తాం? -60 తీసుకుంటాం కదా. సో అలాగే u వాల్యూ ఏం చేస్తాం? -20 తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రెండు కూడా యువతల సైడే ఉన్నాయి. ఓకేనా, రెండు కూడా మనకి ఇటువైపే ఉన్నాయి. సైన్ కన్వెన్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. సో సైన్ కన్వెన్షన్ ప్రకారంగా ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయో అవన్నీ కూడా నెగిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం మైనస్ తీసేసుకున్న 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 3s. సో ఆన్సర్ ఎంత వచ్చింది? మనకి -3 వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఫాల్స్ అండర్ గ్రావిటీ ద ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది? యాక్సలరేషన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. వేర్ డస్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ లై అన్నాడు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. సో ఇవన్నీ తెలిసినవే, కావాలంటే వీడియోస్ చూసుకోండి మీకు తెలిసిపోతుంది. ద మోటార్ కార్ వెన్ ఏ మోటార్ కార్ మేక్ ఏ షార్ప్ టర్న్ అట్ ఏ హై స్పీడ్. చూడండి, ఒక మోటార్ కార్ ఉంది, మేక్ ఏ షార్ప్ టర్న్ అట్ ఏ హై స్పీడ్. వీ టెన్ టు గెట్ థ్రోన్ టు వన్ సైడ్ విత్ ఎగ్జాంపుల్. దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ మోషన్ అని అడుగుతున్నాడు. ఇది యాక్చువల్గా ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అండి. సో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది మనకి? వెన్ ఎవర్ ది బాడీ ఈజ్ ఇన్ ఎ మోషన్ ఆర్ ఎట్ ఎ రెస్ట్. అది అలా ఉండడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఒక బాడీ మోషన్లో ఉంది, అది మోషన్లో ఉండడానికి ఇష్టపడుతుంది. ఒక బాడీ లేదంటే రెస్ట్లో ఉంది, అది రెస్ట్లో ఉండడానికి ఇష్టపడుతుంది అన్నమాట. దట్ ఈజ్ అంటిల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకేనా, దట్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటున్నాడు. విచ్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద మిడిల్ ఫింగర్ అని అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే మనకి ఇప్పుడు ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉంటుందో ఇది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నమాట. ఓకేనా,
సో ఇప్పుడు నేను వీడియో తీయట్లేదు కాబట్టి నా ఫేస్ కనిపించదు కాబట్టి నేను అలా చెప్పలేను లెఫ్ట్ హ్యాండ్ అంటే. సో వేళ్ళు ఇలా పెట్టండి, ఇలా వేళ్ళు పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు సో మిడిల్లోని ఇప్పుడు మనకి షూట్ ఫింగర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది, ఓకేనా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. సో ఏదైతే ఇక్కడ మనకి మిడిల్ ఫింగర్ ఉందో సో ఈ మిడిల్ ఫింగర్ ఏమవుతుంది, కరెంట్ అవుతుంది, ఓకేనా. సో ఇదేంటి థ్రస్ట్ ఆర్ మోషన్ అన్నారు కదా, ఐ మీన్ సింపుల్గా ఫోర్స్ అనుకోండి, ఓకేనా. సో ఒక ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎప్పుడైనా చేసినప్పుడు, ఫ్లేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చేసినప్పుడు ఏమీ లేదు, ఫాదరు మదరు చైల్డ్ ఒక ఫోటో తీసుకుంటున్నారు, ఫ్యామిలీ పిక్, ఓకేనా. ఫాదర్ ఫోర్స్ మాట, థ్రస్ట్ అంటే ఏంటి అసలు, థ్రస్ట్ అంటేనే ఫోర్స్, ఓకేనా. అక్కడ ఫోర్స్ అన్న థ్రస్ట్ అన్న ఒకటే, ఓకేనా. ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఫాదరు మదరు చైల్డ్, ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోండి. తీసేస్తాను ఇది. నెక్స్ట్ సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఛార్జింగ్ లేదా, ఆప్షన్ బి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో 27th వన్ ఏమవుతుంది, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ యాపిల్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఎక్స్ ఈజ్ ఎఫ్, దెన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ యాపిల్ కెప్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2x విల్ బి అని అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పానండి ఇది F/4 అని, ఆల్రెడీ నేను ఫార్ములా వేసి ఇలాగే ఇచ్చినప్పుడు ఏం చేయాలో నేను చెప్పాను. సో అది F/4 అవుతుంది, ఓకే. సో టూ సర్క్యులర్ కాయిల్స్ ఏ అండ్ బి హ్యావ్ ద సేమ్ రేడియస్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ కెమిస్ట్రీలో వచ్చింది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ముందు వీడియో కావాలంటే చూడండి అది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, టూ సర్కిల్ కాయిల్స్ ఏ అండ్ బి హ్యావ్ ద సేమ్ రేడియస్ ఆర్, దే క్యారీ ద సేమ్ కరెంట్ ఐ బట్ హ్యావ్ 50 and 100 టర్న్స్ అంట రెస్పెక్టివ్లీ, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అని అడుగుతున్నాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ ప్లేస్ అనేది సరిపోదండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా హార్డ్. ఎందుకంటే హార్డ్ అని ఎందుకన్నానంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సర్క్యులర్ కాయిల్ అట్ సెంటర్ అన్నాడంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. అదేంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సర్క్యులర్ కాయిల్కి B = μ0NI/2R ఫార్ములా ఉంటుంది. ఇక్కడ μ0 అంటే పెర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ మాట. ఇక్కడ B అంటే ఏంటి అసలు, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది B అండ్ డినోటెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ అని అర్థం. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఇప్పుడు మనకి క్వశ్చన్లో టర్న్స్ ఇచ్చారు కదా, కాయిల్ ఎన్ని టర్న్స్ అయిందని, అక్కడ N అంటే అది మాట. ఇక్కడ I అంటే ఏంటి, I అంటే కరెంట్ త్రూ ది కాయిల్లో ఉండే కరెంట్ మాట. R అనేది రేడియస్. అయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ 50 and 100 ఇచ్చారు కదా, నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి, రెండిట్లోని డిఫరెన్స్ ఓన్లీ నెంబర్స్లోనే ఉంది, మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కాయిల్ ఏ BA అండ్ BB అనుకున్నారు అనుకోండి, ఓకేనా. అప్పుడు ఏం మిగులుతాయి మీకు, నెంబర్ ఆఫ్ కాయిల్స్ అంటే ఏలోని, నెంబర్ ఆఫ్ కాయిల్స్ బీలోని మిగులుతాయి. మీరు ఆ క్యాన్సిలేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ 50 and 100 ఇచ్చాడు కదా, ఇవన్నీ మీరు ఇప్పుడు BA BB తీసుకుంటే సేమ్ ఫార్ములా కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతాయి, N మిగులుతుంది, ఓకేనా. అప్పుడు ఏమవుద్ది 50/100 అంటే 1/2 ఉంటుంది. అంటే BA అనేది 1 అయితే BB అనేది 2, అంటే B అనేది A కన్నా ఎక్కువ ఉండాలి, అంటే B ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ A. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకన్నా సింపుల్గా అంటే ఇంక చెప్పడానికి కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ద రిఫ్లెక్టెడ్ లైట్ విల్ బీ. ఓకే, ఏదంటున్నాడు, కాన్కేవ్ అంటున్నాడు. ఇందాక కాన్వెక్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, డైవర్జ్ అని చెప్పాను. మరి కాన్కేవ్లో ఏం జరుగుతుంది, కన్వర్జ్ అవుతుంది. సో కన్వర్జ్ అట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏ కాన్కేవ్ మిర్రర్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 20 centimeters ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 centimeters ఫ్రమ్ ద మిర్రర్, ద ఇమేజ్ డిస్టెన్స్ విల్ బీ. సో మీ అందరికీ తెలిసిన క్వశ్చనే, సో మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, మనకి ఫోకల్ లెంత్ ఇచ్చేసాడు, మనకి 1/f = తెలుసు కదా ఫార్ములా, 1/u + 1/v. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని చేస్తాం. ఎఫ్ ఇక్కడ మనకి -20 ఇచ్చాడు, అలాగే u ఎంత ఇచ్చాడు, మనకి 60 ఇచ్చాడు. 60ని మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇప్పుడు కూడా మైనస్గా తీసుకుంటాం, అంటే ఇక్కడ మనం -60 తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, 1/v = 1/-20, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇది 1/60 కదా అవుతుంది, ఓకేనా. 20కి 60కి ఎల్సిఎం 60 అవుతుంది. సో ఇది నాకు ఎలా వస్తుంది, -2/60 వస్తుంది. 2 1s are 2 30s are, అంటే ఎంత వస్తుంది ఆన్సర్, -30 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద పోల్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ 1 మీటర్ ఫోకల్ లెంత్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఓకేనా, 1 మీటర్ ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఈజీ క్వశ్చన్ అండి, ఈజీగా చెప్పొచ్చు ఎప్పుడైనా సరే ఇలాగ అడిగితే. మనకి ఏమంటున్నాడు ఇక్కడ, పోల్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ 1 మీటర్ ఫోకల్ లెంత్ అంటున్నాడు. అంటే అప్పుడు వాడు ఏమంటున్నాడు, డిస్టెన్స్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద పోల్ అంటే అది 2 మీటర్స్ అవుతుందన్నమాట. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సార్ ఎలా సార్ చెప్పారు అంటే మీరు ఒకసారి వీడియో చూడండి, నేను చెప్తాను. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచరు అండ్ ద పోల్ ఆఫ్ ఏ మిర్రరు ఈ రెండు కూడా ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆర్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆర్ ఉంటాయి. సో ఆ విధంగా అన్నమాట ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ అండ్ ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది, 2 ఆర్ ఈక్వల్ టు 2 మాట. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ అట్ ద పొజిషన్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి, నేచర్ ఆఫ్ ఇమేజ్ అడుగుతున్నాడు, దేంది, కాన్కేవ్ మిర్రర్ది. ఎప్పుడు ఈజీగా చెప్పచ్చు, నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను దీన్ని, ఎప్పుడు కూడా ఇది మనకి వర్చువల్ అండ్ ఎరిక్టివ్ అవుతుంది. ఓకే, రియల్ ఆర్ మనకి ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరిక్టివ్. సో వర్చువల్ అన్నాడంటే తెలుసు కదా, అది మనకి ఎరిక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం దీనికి రిలేటెడ్గానే ఉన్నాయి. అంటే లైట్ టాపిక్ ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో అందుకే నేను చెప్పాను లైట్ కాన్సెప్ట్ ఎందుకు అన్ని 7 పార్ట్లు 8 పార్ట్లు చేశాను నేను, 8 పార్ట్స్ 9 పార్ట్స్ చేశాను. సో తక్కువేం కాదు. సో అది మాట చాలా యూజ్ కాబట్టి చేశాను అది. ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద పోల్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బీ. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్. అంటే నేచర్ ఆఫ్ ఇమేజెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి దేనికి ఎలాగవుతుందో. ద లైన్ జాయినింగ్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఆఫ్ ఏ గివెన్ స్పెరికల్ మిర్రర్ ఈస్ కాల్డ్ అంటున్నాడు. ఏంటి లైన్ జాయినింగ్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, మనకి పోల్, ఇవన్నీ కనెక్ట్ చేసేది ఎవరు, ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, ఏ కార్ డిక్రీజ్ ఇట్ స్పీడ్ ఫ్రమ్ 40 మీటర్ పర్ సెకండ్స్ టు 20 మీటర్ పర్ సెకండ్ ఇన్ 5 seconds, ఫైండ్ ద యాక్సెలరేషన్ ఆఫ్ ది కార్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మీరు కార్ అనేది స్పీడ్ తగ్గుతుందండి. ఇక్కడ కార్ డిక్రీజింగ్ ఇట్స్ స్పీడ్. అంటే ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఏమవుద్ది, 40 అవుతుంది, ఫైనల్ వెలాసిటీ ఏమవుద్ది, 20 అవుతుంది. ఇప్పుడు మనం చేంజ్ ఇన్ వెలాసిటీ మనం చూసినట్లయితే u మైనస్ v కదా, అదే v మైనస్ u కదా, v మైనస్ u అని మనకు తెలుసు. అంటే 20లో నుంచి 40 తీస్తే -20 మిగులుతుంది. ఓకేనా, -20 మిగిలింది. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 5 1s are 5 4s are, అంటే -4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ, -4 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి నెక్స్ట్, వాట్ కెన్ బి ఫార్మ్డ్ బై ద కాయిల్, వాట్ ఫార్మ్డ్ బై ది కాయిల్ మెనీ సర్క్యులర్ టర్న్స్ ఆఫ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ వ్రాప్డ్ క్లోజ్లీ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సిలిండర్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇందాక ఏం చేస్తాం, సాల్నాయిడే కదా, ఒక క్లోజ్డ్ కాయిల్ లాగా చుట్టూ ఉంటుందండి. ఒక బళ్ళకి 2 కన్నాలు పెట్టి కాపర్ కాయిల్ని ఇలా చుడతారు. ఓకేనా, ఇలా సర్కిల్గా చుడతారు అనమాట, దీన్నే సాల్నాయిడ్ అంటాం. ఓకే, విచ్ ఫెనోమినన్ కాజెస్ ద బెండింగ్ ఆఫ్ రే ఆఫ్ లైట్ వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ ఎర్త్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అండి ఇది. ఓకేనా, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. ద రిలేషన్ బిట్వీన్ ద థ్రస్ట్, ప్రెషర్, ఏరియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ గివెన్ మీడియం. ఇది మనకి థ్రస్ట్ ఈక్వల్ టు P ఇంటూ ఏ. అసలు రిలేషన్ మాట్లాడుకుంటే ఇక్కడ మనకి థ్రస్ట్ ఈక్వల్ టు, థ్రస్ట్ అనేది ఒక ఫోర్స్ లాంటిది, ఇది ప్రెషర్ ఇంటూ ఏరియా అని చెప్తాం అన్నమాట. ఇది ప్రెషర్ ఇంటూ ఏరియా. ఓకేనా, సో అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమవుతుంది ఇక్కడ, ఇట్స్ డైరెక్షన్ అట్ ఎనీ పాయింట్ ఈజ్ మెజర్డ్ బై ద మ్యాగ్నెటిక్ కంపాస్. ఓకే, ఇది కరెక్టేనండి. సో స్క్వేలర్ క్వాంటిటీ కాదండి, యాక్చువల్గా ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇట్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇట్ ఓన్లీ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ అంట, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ డ్యూ టు దేర్ కైనెటిక్ ఎనర్జీ. డైరెక్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ పెయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. ద ఆబ్జెక్ట్ రెసిస్టెన్స్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. ఇది డైరెక్ట్ డెఫినేషన్ టైప్ అండి. ఇనర్షియా అంటే మీ అందరికీ తెలుసు కదా. ఇనర్షియా అంటే ఇందాకలే చెప్పాను కదా,
ద ఆబ్జెక్ట్ రెసిస్టెన్స్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ రిజిస్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఎట్ రెస్ట్ అన్నాను, అక్కడ ఇనర్షియా ఉంది, అది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా. మూవింగ్ ట్రైన్ అన్నాను, ఒక ట్రైన్ మూవ్ అవుతుందని చెప్పాను, అది కూడా ఒక ఇనర్షియా అన్నమాట. చూసిన వెంటనే మనం చెప్పొచ్చు ఆబ్జెక్ట్ రెసిస్టెంట్ టు చేంజ్ ఇట్ స్టేట్ ఆఫ్ మోషన్ అంటే చేంజ్ అవ్వడానికి దాని యొక్క మోషన్ని, దాని స్టేట్ ఆఫ్ మోషన్ని చేంజ్ చేసుకోవడానికి రెసిస్ట్ చేస్తే దాన్ని ఇనర్షియా అంటాం. ఓకే. ఏ మూవింగ్ బాడీ కవర్స్ 10 meters డిస్టెన్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ పాత్ ఇన్ ఈచ్ సెకండ్. ద బాడీ ఈజ్ అండర్ విచ్ టైప్ ఆఫ్ మోషన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. యూనిఫామ్ మోషన్. ఓకేనా. అంటే 10 meters డిస్టెన్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ ఈచ్ సెకండ్ అన్నాడు. ఒక్కొక్క సెకండ్కి 10 meters డిస్టెన్స్. అది ఏ మోషన్ అవుతుందండి అప్పుడు? యూనిఫామ్ మోషనే కదా అవుతుంది. ఓకే. ద ఈక్వివాలెంట్ resistance of combination of resistors when 1 ohm 2 ohm are connected in parallel. ఓకేనా. 1 ohm 2 ohm కనెక్టెడ్ టు ప్యారలల్ అన్నారు అనుకోండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫార్ములా అనేది. ఇక్కడ ఏంటంటే ఫార్ములా మనకి ప్యారలల్ అన్నాడు కదా, ప్యారలల్కి ఫార్ములా ఏంటి? 1/r effective ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 మాట. సో ఇక్కడ మనకి 1/1 అంటే 1 1 ప్లస్ 1/2 మాట. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 3/2 వస్తుంది. సో ఇక్కడ 1/r ఎఫెక్టివ్ ఎప్పుడు కూడా చెప్పకూడదు, ఆర్ ఎఫెక్టివ్ చెప్పాలి. ఆర్ ఎఫెక్టివ్ చేస్తే ఎంత వస్తుంది? 2/3 వస్తుంది అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? 2/3 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. ఓకే. ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్గా ఇస్తాడు కాబట్టి మామూలుగా చెప్పేస్తున్నాను. ద స్ట్రైట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ మాస్ మ్యాటర్ ఇస్ కాన్స్టెంట్ అంటున్నాడు. అది కరెక్ట్ కాదు కదండి. సో ఈజీగా మనం చెప్పవచ్చు. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు ఎక్కువగా, కొంచెం చూసుకోండి. అబౌట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ అంటున్నాడు అనమాట. ఓకే. కరెక్ట్ అంటున్నాడు. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ అట్రాక్టివ్ అండ్ మ్యాక్సిమం వెన్ మూన్ ఈజ్ క్లోజ్ టు ది ఎర్త్. ఓకే. మీకు ఆల్రెడీ ఈ రిలేషన్ చెప్పాను కదండి. సో రిలేషన్ చెప్పాను కాబట్టి ఇది నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఏంటంటే F ఈక్వల్ టు gm1m2 డివైడెడ్ బై r² అనమాట. G అంటే గ్రావిటేషన్ కాన్స్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మూన్ అనేది, అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరు ఒక తాడు కట్టేసి రాయిని చుట్టూ తిప్పుతున్నారు. ఆ రాయి మీ దగ్గరికి వెళ్ళట్లేదు, అలాగని చెప్పి మీకు నుంచి దూరంగా వెళ్ళట్లేదు, ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతుంది కదా. సో సేమ్ ఎర్త్ మూన్ కూడా అలాగే ఉంటాయండి. సో దగ్గరికి కొలిది అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో మ్యాక్సిమం అంటే ఇది ఎలా ఉంటుందంటే మరీ దగ్గరికి రానివ్వదు, మరీ అలాగని దూరం పంపించదు. రెండిట్ల మధ్య ఒక ఫోర్స్ ఉంటుంది అన్నమాట. అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ పుల్లింగ్ ఫోర్స్ ఉంటాయి, పుషింగ్ ఫోర్స్ ఉంటాయి. సో ఆ విధంగా మాట. ఓకే. ఎర్త్కి మూన్కి ఆ విధంగా ఉంటుంది. సో చూడండి, వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ మాసివ్ ఆబ్జెక్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. ఏముంటుంది? వెలాసిటీ ఆఫ్ మాసివ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంక్రీజెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యాక్ట్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. అవునండి. ఎప్పుడైనా ఇందాకలే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక కరెంట్ వైర్లో నుంచి ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అయితే దీని చుట్టూ కూడా ఏం పాస్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఎలక్ట్రిసిటీ ఉందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్లు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్లు. అందుకే మనం ఎలక్ట్రోమాగ్నెటిజం నేర్చుకుంటాం, రెండు కలిపి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఈజ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అండి. ఇది ఆల్రెడీ చెప్పాను, సన్ రైజు సన్సెట్ జరగడానికి మనకి ఏంటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద రెసిస్టెన్స్ ఆఫ్ 10 meters లాంగ్ కాపర్ వైర్ ఈజ్ ఆర్ హోమ్. వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ 5 meter లాంగ్ కాపర్ వైర్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలియాలి. రెసిస్టెన్స్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంత్ అండి. ఇప్పుడు లెంత్ ఎలా ఉండాలంటే, లెంత్ నీకు ఎంత ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ అంత ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎంత తక్కువ ఉంటే రెసిస్టెన్స్ అంత తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ అంటే మీకు అర్థమైంది కదా. సో రెసిస్టెన్స్ ఈజ్ డిపెండ్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంత్. ఓకేనా. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా. సో రెసిస్టెన్స్ ఫార్ములా మనం చెప్పాలంటే ఆర్ ఈక్వల్ టు ρl/a అండి. ఇది ఫార్ములా, ρl/a. ఇక్కడ రో అంటే ఇక్కడ ఏంటంటే రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్. ఇప్పుడు కాపర్ వైర్ తీసుకున్నాం కదా, కాపర్ వైర్కి ఏంటంటే ఒక రెసిస్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్కి రెసిస్టివిటీ ఎంత ఉంటుంది? 1.68 × 10⁻⁻8 ఓమ్ మీటర్స్ ఎంతో ఉంటుంది. ఓకేనా. అలాగే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వైర్ మాట, ఏ అంటే ఏరియా ఆఫ్ ది వైర్ మాట. అయితే ఇక్కడ మనం ఇచ్చినట్లయితే ఫస్ట్ వైర్లో మనకి ఎంత 10 meters అంటున్నాడు లెంత్.
లెంత్ ఎంత అంటున్నాడు, 10 మీటర్స్ అంటున్నాడు. సో నెక్స్ట్ న్యూ లెంత్లో ఏమంటున్నాడు, 5 మీటర్స్ అంటున్నాడు. ఇది L1 అనుకోండి, ఇది L2 అనుకోండి. న్యూ లెంత్లో 5 మీటర్స్ అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2లో చూసినట్లయితే R2లోని R1లోని మీరు గమనించినట్లయితే ఇక్కడ 5/10 అంటే ఇక్కడ 1/2. సో 1/2 అంటే మనకి ఎంత, 0.5. అంటే R2 అనేది మనకి ఎంత ఉంటుంది అంటే 0.5 R ఓమ్స్ మాట. ఇక్కడ R అంటే ఆరే అనుకోండి, ఇక్కడ R1ని నేను ఆరే అనుకున్నాను. సో R అటు వెళ్తే మనకి R ఉంటుంది. సో R2 అనేది ఎంత, 0.5 R ఓమ్స్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే దీని మీద మనం ఓన్లీ రెసిస్టివిటీ మీద ఈ ప్రాబ్లమ్స్ మీద ఒక వీడియో చేద్దాం. ఎందుకంటేనండి ఇప్పుడు 200 ఇప్పుడు 110 120 క్వశ్చన్లు ఉన్నాయి. ఇన్ని క్వశ్చన్లు ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలంటే నాకు గంట కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఛార్జింగ్ కూడా లేదు, యాక్చువల్గా ఛార్జింగ్ కూడా 12 ఎంతో ఉంది, 11 అయిపోయింది. సో కొంచెం అర్థం చేసుకోండి. సో అందుకే నేను ఫాస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో మనం అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలు. దాని గురించి మనం డెప్త్గా వీడియోస్లో చెప్పుకోవచ్చు. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్, ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ డి అంటున్నాడు, స్టేట్మెంట్ 2 and 3 అంటున్నాడు. ఏంటో చూద్దాం. ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ఇట్స్ వెయిట్. ఎస్, రైట్ ఆన్సర్. మాస్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ వేర్ ద వెయిట్ ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీ. ఎస్, రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ ఫర్ ఏ గివెన్ ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 5 సెంటీమీటర్స్ ఈజ్ 0.2. హియర్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో మీకు ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ మనకి వాల్యూ తెలియాలి. సో మ్యాగ్నిఫికేషన్లో మనం ఏమనుకుంటామంటే హైట్స్ ఇచ్చినప్పుడు m = h'/h. h' అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ మనకి ఇవ్వలేదు. h అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ మాట. సో ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ ఇస్తాడు అంటే 0.2 = h'/5 ఇచ్చాడు. 5 2s are 10 అంటే h' = 1 సెంటీమీటర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమడుగుతున్నాడు. వెన్ an object is kept in front of concave mirror of focal length 10 centimeters, a real image is formed at a distance of 20 centimeters in front of the mirror, the object distance is అని అడుగుతున్నాడు. సో ఇందాక లాంటిదేనండి, హోంవర్క్ చేస్తారా లేదంటే చెప్పిమంటారా? సేమ్ ఫార్ములా 1/f = 1/u + 1/v. సారీ, ఇంకెందుకు డైరెక్టర్గా ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు, v ఎంత ఇచ్చాడు, ద రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. u ఎంత అని అడుగుతున్నాడు కదా. సో u అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, 1/u = 1/-10 -1/-20 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1/20 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, ఎల్సిఎం తీస్తే 20 వస్తుంది. సో -2. సో చివరిగా మనకి ఎంత వాల్యూ వస్తుందంటే -1/20 అవుతుంది. సో -20 సెంటీమీటర్స్. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చేయట్లేదు ఇక్కడ నేను. సో నేను డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే సేమ్ సమ్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలనేది. సో ఈ సమ్స్ కూడా మీరు చేసే ఉంటారు. సో నేను అందుకే ఎక్కువ ల్యాగ్ తీసుకోవట్లేదు, వీడియోని కూడా లెంతీగా చేయట్లేదు, ఎక్స్ప్లెయిన్ ఎక్కువసేపు చేస్తూ. ఓకేనా. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అది ఫార్ములా అది. ఓకేనా, మ్యాగ్నిఫికేషన్ యొక్క డైరెక్ట్ ఫార్ములా. According to the second law of motion, the rate of change of momentum is proportional to force. When the thick glass slab is placed over a printed matter, they appear to be refractionized. ఓకే. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోస్లో, అందుకే చూడండి అవి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ట్రిపుల్డ్ కీపింగ్ ద అదర్ ఫ్యాక్టర్స్ సేమ్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ విల్ బీ అని అడుగుతున్నాడు అనమాట. అది కూడా మనకి ఏమవుతుంది, ట్రిపుల్డ్ అవుతుంది. ఇందాకలే చెప్పాను, the resistance of a conductor is directly proportional to the length of the conductor. ఓకేనా. సో అది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ద రిలేషన్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ f, ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, ద ఇమేజ్ డిస్టెన్స్ v, ద కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ విల్ బీ ఏమవుతుంది, 1/f = 1/u + 1/v. ఓకే. నెక్స్ట్, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, when an empty bottle is closed airtight and pushed inside the water,
ఇట్ బౌన్స్ బ్యాక్ వెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్. దిస్ ఈజ్ బికాజ్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బాటిల్లో ఫుల్గా మనం ఎయిర్ని నింపి, ఒక ఎంటీ బాటిల్ ఉందంట, ఆ ఎంటీ బాటిల్ని మనం ఒక వాటర్లో వేసామనుకోండి. ఇప్పుడు ఈ బాటిల్ అనేది ఏమవుతుందంటే, ఈ బాటిల్ అనేది మళ్ళీ పైకి వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకంటే బికాజ్ ఈ బాటిల్ పైన ఒక అప్థ్రస్ట్ ఫోర్స్ ఉంటుందండి. ఓకేనా, దీన్నే మన భాషలో మాట్లాడుకుంటే, ఇంకో భాషలో మాట్లాడాలంటే బయాన్సీ ఫోర్స్ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం, బయాన్సీ ఫోర్స్ అంటాం. ఓకేనా, వాటర్ అనేది పైకి తోస్తుందన్నమాట. సో ఓకేనా, బయాన్సీ, ఈ బాటిల్ అనేది మనకి ఏంటంటే ఈ అప్థ్రస్ట్ ఆఫ్ వాటర్ అనేది మనకి బాటిల్ని పైకి తోస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి చూసినట్లయితే మీరు డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకేనా, సో అది బయాన్సీ కోసం కూడా నేర్చుకోండి, మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఉంటుందన్నమాట ఈ టాపిక్ అనేది. ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ యాటమ్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. తెలుసు కదా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనకి ఏంటంటే ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ యాటమ్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక యాటంలోని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని బట్టి మనం చెప్పొచ్చు అన్నమాట. అటామిక్ నెంబర్ అనేది ఎలక్ట్రాన్స్ చేంజ్ అవుతూ ఉండొచ్చేమో కానీ ప్రోటాన్స్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. నేను డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ సి అని ఇచ్చాడు మనకి. సి అంటే ఏంటి, స్టేట్మెంట్ 2 and 3 అని ఇచ్చాడు. చూద్దాము. గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ అంటున్నాడు. రైట్. Gravitational force between the 2 objects is directly proportional to the product of their masses. Yes. 62 ఏమంటున్నాడు, the work done in a moving 10 coulombs charge across its potential difference 5 volts అంటున్నాడు. ఇందాక చేసాం కదా 50 joules, ఇందాక Q into K అన్నాం కదా, అలాగే 10 into 5 అన్నమాట, 50 joules. ఆ విధంగా అటాక్ చేయాలి. ఓకే. A car moving along a straight path slows down and stops. This car is under which type of motion అంటున్నాడు. నాన్ యూనిఫామ్ మోషన్ కదా, ఒక స్ట్రైట్ పాత్లో వెళ్తుంది, స్లో డౌన్ అవుతుంది, స్టాప్ అవుతుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ మోషన్ అని అడుగుతున్నాడు. నాన్ యూనిఫామ్ మోషన్ అనేది అవుతుందన్నమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ అండి, R/2. సో ఎప్పుడైనా సరే పోల్కి ఫోకస్కి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే హాఫ్ ది రేడియస్ ఉంటుంది. ఓకే, హాఫ్ ది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ యూనిఫామ్ మోషన్ అంటున్నాడు. సో పాత్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉంటే దాని యొక్క గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది, పాత్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్గా ఉంటుంది. ఏదైనా యూనిఫామ్ మోషన్లో వెళ్తుందంటే దాని మీద గ్రాఫ్ లైన్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ ఏ పర్సన్ కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్లీ బట్ కెనాట్ సీ ద నియర్ బై ఆబ్జెక్ట్స్. ఒక పర్సన్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలడు కానీ దగ్గరగా ఉన్నవి చూడలేడు అంటున్నాడు. దెన్ దిస్ ఐ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై విచ్ ఆఫ్ ద యూజింగ్. సో ఇది హైపర్మెట్రోఫియా అండి, అంటే దగ్గరవి చూడకుండా దీన్ని ఫార్ డిస్టెన్స్ అని కూడా అంటారు. ఓకేనా, అయితే దూరంగా ఉన్నవి వాడు చూడగలడు కానీ దగ్గరగా ఉన్నవి చూడలేనమాట. ఇది ఏ వ్యాధి అంటే హైపర్మెట్రోఫియా. ఓకేనా, మనకి మయోపియా, హైపర్మెట్రోఫియా, ప్రెస్బయోపియా ఉంటుంది. మయోపియా అంటే దూరంగా ఉన్నవి కనిపించవు, దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి. హైపర్మెట్రోఫియా అంటే దగ్గరగా ఉన్నవి కనిపించవు, దూరంగా ఉన్నవి కనిపిస్తాయి. ప్రెస్బయోపియా అంటే రెండు కనిపించవు. ఓకేనా, మరి దీనికి ఎటువంటి వాడతారంటే మయోపియాకి కాన్కేవ్ వాడతారు, హైపర్మెట్రోఫియాకి కాన్వెక్స్ వాడతారు. సో కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. ఓకేనా, నెక్స్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫెనోమెనా అంటున్నాడు. ఇది అందరికీ తెలిసిందే, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ఏ కార్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ v in a particular direction for a distance s under the action of force acting in the same direction. So the work done, force into displacement కదా, so Fs. If the resistance of a conductor is increased to 3 times the current will be అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా, సో రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3 times అంటున్నాడు. దెన్ కరెంట్ అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి, ఎప్పుడైనా రెసిస్టెన్స్ పెరిగిందనుకోండి కరెంట్ అనేది దాంట్లో 1/3 ఉంటుంది. ఇప్పుడు 3 times అన్నాడు కాబట్టి 1/3 ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో 1/3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వివాలెంట్ టు ది టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై ద మూవింగ్ బాడీ అంటున్నాడు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వివాలెంట్ టు ది టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై మూవింగ్ బాడీ అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. ఓకేనా, టోటల్ పాత్ దాని యొక్క డెఫినేషన్ అన్నమాట అది. వెన్ ద ఫోర్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ద వర్క్ డన్ విల్ బీ అంటున్నాడు. ఓకేనా, వర్క్ డన్ అనేది ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ ఏంటి అంటున్నాడు, పాజిటివ్. ఓకేనా, వర్క్ డన్ మేబీ ఇట్ ఈస్ నెగిటివ్, పాజిటివ్ ఆర్ 0. ఓకేనా, వర్క్ డన్ 0 కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
వర్క్ డన్ బై ఏ కాన్స్టెంట్ ఫోర్స్ 5 న్యూటన్స్ అంటున్నాడు. సో యాక్టింగ్ ఆన్ ఏ బాడీ 5 జౌల్స్ అంట. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏముంది, ఆల్రెడీ మీకు వర్క్ డన్ ఫార్ములా ఏంటో తెలుసు కదా. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. ఎఫ్ ఇట్ వస్తే ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎఫ్ అవుతుంది. సో ఇదంతా ఇది 5 ఇది 5 రెండు క్యాన్సిల్ అయితే 1 మీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ 2 resistors with 4 ohms and 6 ohms. ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్. ఇది హోంవర్క్ అండి. సో సింపుల్, ఏం లేదు, 1/R1 ప్లస్ 1/R2 చేస్తారు. సో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఆ రెండు వాల్యూస్ R1 R2 ప్లేసెస్లో వేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్, ద కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై అ బాడీ 2 kg అండ్ 100 joules అంటున్నాడు. ఓకేనా. ద వెలాసిటీ ఆఫ్ బాడీ ఎంత అని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. ఓకే. సో చూడండి ఇక్కడ వాల్యూస్ ముందుగా గమనించండి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఇస్ 2 kg 100 joules అంటున్నాడు. అంటే కైనెటిక్ ఎనర్జీ ఇచ్చేసాడు, వెలాసిటీ అడుగుతున్నాడు అనమాట. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా మీకు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². ఓకేనా. అంటే హాఫ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చేసాడు? 100 ఇచ్చేసాడు. 2 ఇటు వస్తే ఏమవుతుంది? 200 అవుతుంది. ఎం ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఇంటూ v² ఎంత మనకు తెలియదు. దేర్ఫోర్ v² ఈక్వల్ టు మనకి ఏమవుద్ది? 200 డివైడెడ్ బై 2 కదా అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 200 మిగులుతుంది, స్క్వేర్ రూట్ వెళ్తే రూట్ ఉంటుంది, అంటే 10 వస్తుంది అన్నమాట ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ద వర్క్ డన్ బై ద మోటార్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ పర్ యూనిట్ టైమ్. వర్క్ డన్ బై ద మోటార్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ పవర్. వర్క్ డన్ బై ద మోటార్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ పవర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో నాట్ మేక్ యూజ్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాడు. ఎలక్ట్రిక్ హీటర్. ఇఫ్ ద యాక్సిలరేటర్ డ్యూ టు గ్రావిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ద ఎర్త్ ఈ 6 times ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద మూన్. చూడండి, ఎర్త్కి మూన్కి రిలేషన్ చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. సో కాబట్టి కొంచెం చూసుకోండి. ఓకేనా. సో ఎప్పుడు కూడా ఎర్త్కి మూన్కి మనకి డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మనిషి 60 kg భూమి మీద ఉంటే అక్కడ 1/6 ఉంటాడు, అంటే 10 kg ఉంటాడు మూన్ పైన. ఓకేనా. సారీ, వెయిట్ పరంగా చెప్పాలి. మాస్ డజంట్ చేంజ్ ఎవ్రీవేర్, ఎనీవేర్. ఎక్కడ కూడా మాస్ అనేది చేంజ్ అవ్వదు, బట్ వెయిట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో వెయిట్ ఆఫ్ గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ 6 times హయ్యర్ ఆన్ ద ఎర్త్ యాజ్ కంపేర్డ్ టు ది ఇట్స్ వెయిట్ ఆన్ మూన్ అనమాట. 1/6 ఉంటుంది మూన్ పైన. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ బికాస్ ఆఫ్, ఇది ఇందాక కూడా వచ్చింది, కైనెటిక్ ఎనర్జీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద కంటిన్యూషన్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అని అడుగుతున్నాడు. కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ డైరెక్టర్ చూసేద్దాం. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఇంక్రీసెస్. ఓకేనా. సో మీరు చదివినప్పుడు ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఇది అయిపోయిన తర్వాత. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని కావాలంటే మీరు రివైజ్ కూడా చేయండి. రివైజ్ చేసినప్పుడు ఇలాంటివి కూడా చదవండి. ఇఫ్ యూ డిక్రీజ్ ద టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఇంక్రీజ్ అంట. అలాగే కాదు, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. రెండు కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్ వీ టెన్ టు మూవ్ ఫార్వర్డ్. అయితే మనం బస్సులో ట్రావెల్ చేసినప్పుడు మనం ముందుకి ఊగుతాం అన్నమాట, అంటే ముందుకి మూవ్ అవుతాం. వెన్ ద బస్ ఈజ్ స్టాప్డ్ సడన్లీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్, అంటే బస్సు సడన్గా బ్రేక్ వేసాడు అనుకోండి, బస్సు వెళ్తుంది, బస్సు వెళ్ళినప్పుడు నువ్వు సడన్గా బస్సు బ్రేక్ వేయగానే ముందుకు తూలుతావు ఇలాగా. ఇది దేనివల్ల అని అడుగుతాడు అనమాట. బికాజ్ మన బాడీ ఇనర్షియాలో ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను న్యూటన్ సెకండ్ లాలోని, ఫస్ట్ లాలోని ఏం చెప్పాను? మన బాడీ ఒకటి మూవింగ్ వెళ్తుందంటే మన బాడీ ఏం కోరుకుంటుంది? మూవింగ్లో ఉండాలనే కోరుకుంటుంది. కానీ బస్సు సడన్గా ఆ బస్సుకు బ్రేక్ వేయడం వల్ల మన బాడీ ఏంటుంటుంది? మన బాడీకి తెలీదు, మూవింగ్లోనే ఉంటుంది. సో అది మాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ ఆఫ్ ది బాడీ. ఓకేనా. ఎనర్జీ ఆఫ్ అవర్ బాడీ. సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ ఆఫ్ మాస్ m1 and m2 ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఆఫ్ మాసెస్ m1 m2 అంటే m1 into m2 g m1 m2 divided by r². The kinetic energy of a body 2 kg moving with constant velocity 5² అంటే 2కి 2 పోతుంది,
25 joules వస్తుంది. కళ్ళతో చూసి చెప్పవచ్చు, ఎందుకంటే హాఫ్ mv స్క్వేర్. నెక్స్ట్, ఇఫ్ F is acts on a body such that body gets displaced through the x the direction of the force then the. ఇక్కడ మీరు గమనించారా, ఎక్కువ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీట్ అవుతున్నాయి ఎక్కువగా వర్క్ డన్ మీద. ఇది ఆల్రెడీ ఇందాక చూసాం మనం వర్క్ డన్ గురించి. ఇఫ్ మ్యాన్ లిఫ్ట్స్ 1 kg ఆఫ్ లోడ్ టు ద హైట్ ఆఫ్ 2.5 meters ఫ్రమ్ ది గ్రౌండ్ అస్యూమింగ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 10 అంటున్నాడు. ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్ డన్ బై ద మ్యాన్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడుగుతున్నాడు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, mgh 1 into 2.5 2.5 అవుతుంది. 2.5 into 10 అంటే 25 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ద వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0 అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ద వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. చూడండి, వెన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. ఇలాంటి కండిషన్ ఎప్పుడు అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సర్కిల్గా తిరుగుతున్నావు. ఓకేనా. సో ఇప్పుడు నీ స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకుందాం. నువ్వు ఈ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు నీ ఇనీషియల్ పాయింట్ ఇదే అవుతుంది, ఫైనల్ పాయింట్ ఇదే అవుతుంది. అప్పుడు నీ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0 కదా అవుతుంది. సో ఆ విధంగా మాట. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, the force of attraction between two bodies which is directly proportional to the product of masses of the body and inversely proportional to square of its distance of the separation. ఇది దేనికో తెలుసు కదా, గ్రావిటేషనల్ ఫోర్స్. డెఫినేషన్ అది డైరెక్టర్ డెఫినేషన్ ఇచ్చి ఆప్షన్ ఇచ్చాడు. when white light falls on the glass prism split into 7 colors this phenomenon is known as dispersion. చెప్పాను కదా, ఒక వైట్ లైట్ అనేది ప్రిజమ్ ఆల్రెడీ ఇది నేను లైట్లో చెప్పాను క్లాసు. ఒక వైట్ లైట్ ఇలాగ వెళ్తే ఇది 7 కలర్స్గా ఇలా డివైడ్ అయిపోతుంది అనమాట. విబ్గ్యోర్ రెయిన్బో కలర్స్ కదా, దాన్నే డిస్పర్షన్ అంటాం. అలాగే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ అంటున్నాడు. స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. ఓకే, స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. అలాగే మాస్ కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా, ప్రెషర్ ఏమి ఉండదు, ఓన్లీ మాస్ అండ్ స్క్వేర్ ఆఫ్ ది వెలాసిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌస్ హోల్డ్ ఐటమ్ డస్ నాట్ యూజ్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ డస్ నాట్ యూజ్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఇది ఆల్రెడీ మనకు అడిగాడు. ఇందులో మనకి హీటింగ్ ఎఫెక్ట్కి దేంట్లో ఉండదని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ డి ఎలక్ట్రిక్ మోటార్. ఓకేనా, ఈజీగా చెప్పచ్చు. ఓకే. ద పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/f. పవర్ ఆఫ్ లెన్స్ పి ఈక్వల్ టు 1/f మాట. ఓకే, సెంటీమీటర్స్లో అయితే 100/f చేయండి. ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు పవర్ ఆఫ్ లెన్స్ మీద. ద ఫినామినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై ద మిర్రర్స్ ఈజ్ రిఫ్లెక్షన్. ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద 2 resistors ఆఫ్ ఆర్ హోమ్ మీటర్స్ ఈచ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. 2 resistors ఉన్నాయంట. సో 2 resistors సిరీస్లో ఉంటే ఏం చేయాలి? సిరీస్లో ఉంటే ఫార్ములా చెప్పాను కదా, ప్యారల్గా ఉంటే 1/R1 + 1/R2 అన్నాను. సిరీస్లో ఉంటే డైరెక్ట్గా కలిపిడమే R1 + R2. 2 resistors R అన్నాడు కాబట్టి అది 2R అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఏంటి, ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ 100 coulombs ఛార్జ్ ఫ్లో ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 50 seconds అంటున్నాడు. ఓకే, ఎంత 50 seconds అంటున్నాడు. ద కరెంట్ డ్రాన్ ఇన్ ద సర్క్యూట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది మనకి ఎంత అవుతుంది అంటే 2 amperes అవుతుంది. ఓకేనా, కరెంట్ ఎంత అవుతుంది, 2 amperes అవుతుంది. డైరెక్ట్ అటాక్ ఇది, అంటే కళ్ళతో చూసి చెప్పవచ్చు. 100 / 50. ది అమౌంట్ ఆఫ్ ఫోర్స్ నీడెడ్ టు యాక్సిలరేట్ 10 kg మాస్ 2.5 m/s². ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే డైరెక్ట్గా మాస్ ఇంటూ 2.5 చేస్తే మనకి 25 Newtons వస్తుంది అన్నమాట. F = m × a కదా. ఓకేనా, నేను ఇక్కడ రాయట్లేదు. ఇంకేంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కోసం అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఎస్, రైట్ ఆన్సర్. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఈ రెండు కూడా మనకి స్టేట్మెంట్లు రైట్ కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ R ohms, 5 ohms and 7 ohms. చెప్పాను కదా, సిరీస్ అన్నాడంటే డైరెక్టర్ కలిపియండి. అక్కడ ఎన్ని రెసిస్టర్లు ఇస్తే మనకెందుకు, డైరెక్టర్ కలిపండి. అక్కడ 5, 7 ఇచ్చాడు. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ R ohms అండ్ 5 ohms and 7 ohms. హియర్ R ఈజ్ దని అడుగుతున్నాడు. అంటే 2 రెసిస్టర్లని కలిపితేనంట, క్వశ్చన్ చూడండి చిన్న లాజిక్ ప్లే చేశాడు అంతే. 2 రెసిస్టర్లని కలిపితేనంట 7 ohms వచ్చిందంట.
ఒక రెసిస్టర్ 5 ohms అని ఇచ్చేసాడు. అయితే మిగిలిన ఈ చెప్పలేని రెసిస్టర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 7 వచ్చిందంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఇది 2 ohms కదా. ఈ 2 ohms 5 ohms కలిపితేనే కదా మనకు 7 ohms వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. విచ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ మనకి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది మనకి ఇస్తుందంటే మ్యాగ్నెటిక్ కంపస్. ఓకేనా, నార్త్ పోల్ సౌత్ పోల్ చూపిస్తుంది కదా. ద వర్క్ డన్ బై ద 10 Newton ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యువర్ బాడీ విచ్ రిజల్ట్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 2 meters డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడుగుతున్నాడు అనమాట. డైరెక్ట్గా మల్టిప్లై చేసేయడమే, ఇందాక నుంచి ఇవే కదా చేస్తున్నాం మనం ఎక్కువగా. 20 joules అవుతుంది ఆన్సర్. 10 into 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యూనిట్ 8 అని అడుగుతున్నాడు. చూడండి, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నాడు. m/s². నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈస్ టేకెన్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద హైట్ h. ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ విల్ బి అంటున్నాడు. తెలుసు కదా పొటెన్షియల్ ఎనర్జీ, ఓకేనా, mgh. చూడండి, ఎప్పుడైనా వెయిట్ని లిఫ్ట్ చేశానన్నా, ఏదైనా ఒక వస్తువుని ఎత్తడన్నా, ఒక హైట్ గురించి మాట్లాడినా, ఓకేనా, పొజిషన్ కోసం మాట్లాడినా, అది పొటెన్షియల్ ఎనర్జీ కోసం అని మీరు ఐడియా పెట్టుకోండి. ఓకేనా, మైండ్లో పెట్టుకుంటే అది మనకు సరిపోతుంది. mgh మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో 100 క్వశ్చన్స్ అయిపోయి ఇక్కడతో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అసలు వెలాసిటీలో చేంజ్ అన్నాడంటే అదేంటి, యాక్సిలరేషన్. ఇక్కడ మనకి యూనిట్ అడిగాడు, ఇక్కడ ఏంటో డెఫినేషన్ అడిగాడు. ఓకేనా, యాక్సిలరేషన్, దీని యూనిట్ ఏంటి, m/s². ఓకే, నెక్స్ట్ ఇంకేంటి, ద ఎలక్ట్రిక్ డివైస్ లైక్ లాండ్రీ ఐరన్, ఎలక్ట్రిక్ టోస్టర్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ కెటిల్, ఎలక్ట్రిక్ హీటర్ ఆర్ బేస్డ్ ఆన్ విచ్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాడు. హీటింగ్ ఎఫెక్టే కదా ఇవన్నీ కూడా, మనకి దేనికి యూజ్ అవుతాయి, హీటింగ్ ఎఫెక్ట్కి యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతున్నాడు. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది మనకి ఎక్కడంటే మనం ఈజీగా చెప్పచ్చు, మోషన్ ఆఫ్ ఏ క్లాక్ హ్యాండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ డన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. వర్క్ డన్ తెలుసు కదా ఏంటో, ఎస్ఐ యూనిట్ జౌల్. తర్వాత ద పవర్ ఆఫ్ ఏ బాడీ కెన్ బి మెజర్డ్ ఇన్ బోత్ కిలోవాట్ యాజ్ వెల్ యాజ్ వాట్స్. సో ద వాల్యూ ఆఫ్ 1 kilowatt ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈజ్ అని అడుగుతున్నాడు, 1000. తర్వాత ఏమడుగుతున్నాడు, వాట్ కాన్స్టెంట్ స్పీడ్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 kilometers ఇన్ 10 hours. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, వాట్ కాన్స్టెంట్ స్పీడ్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద డిస్టెన్స్ ఆఫ్ 600 kilometers ఇన్ 10 hours అని అడుగుతున్నాడు. డైరెక్టర్ కదా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం చేయాలి. ఓకేనా, సో వాటి స్పీడ్ అడుగుతున్నాడు అనమాట. అంటే స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైము. ఎప్పుడైనా సరే ఈ ఫార్ములా ఇలా y అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది డిస్టెన్సు, ఇది స్పీడు, ఇది టైము. డిస్టెన్స్ అడిగాడు అనుకోండి, స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, స్పీడ్ అడిగాడు అనుకోండి, డిస్టెన్స్ బై టైము, టైం అడిగితే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 600 డివైడెడ్ బై 10, 0 క్యాన్సిల్ అయిపోతుంది, 60 km/h వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయాయండి. సో ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయాయి 106 బిట్స్ కంప్లీట్. ఏఎల్పిలో ఇప్పటివరకు జరిగిన షిఫ్ట్లోని అన్ని బిట్స్ని మనం కవర్ చేసాం. ఇంకా ఏ వీడియో అవసరం లేదు, ఒక్క వీడియో చాలు. 10 వీడియోలు మనం చూసే కన్నా ఒక్క వీడియో చాలు. అందుకే నేను టైం తక్కువ, అంటే టైం తీసుకున్నా, కష్టమైనా సరే 1 గంట కూర్చొని అన్ని బిట్లు చెప్పేసా నేను ఇక్కడ ఒక వీడియో పెడుతున్నాను. ఇంకా 10 పార్ట్లు పెట్టే కన్నా ఇదే బెటర్. ఓకేనా, నాకు వ్యూస్ పర్వాలేదు, నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, ఈ వీడియో ఒక్కరికి హెల్ప్ అయినా చాలండి. ఆ ఒక్కడు లైక్ చేస్తే చాలు. ఓకేనా, సో మీ దగ్గర నుంచి మీ సపోర్ట్ కోరుకునేది ఒక లైక్ మాత్రమే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కావాలో నాకు చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను. కావాలంటే మీరు నా వీడియోస్ చూడొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో చూడండి. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం రెస్పాండ్ అవుతాను, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, బట్ మీ సజెషన్లు అయితే నేను చదువుతాను ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ లేదంటే కరెంట్ అఫైర్స్ ఇవి ఒకసారి చూద్దాము, వీటి మీద అడిగాడు. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ మాట్లాడదాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.